నమస్తే అండి. నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మళ్ళీ వైసీపీ నాయకులు అధికారంలోకి వస్తే ఏదో చేసేస్తాం, రప్ప రప్ప అని నరుకుతాం, అంతు తేల్చేస్తామని మాట్లాడుతున్నారు. మీరు వచ్చినప్పుడు చూద్దాంలే, మీరు ఎలా వస్తారో నేను కూడా చూస్తాం, అంటే మేము కూడా చూస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు. అప్పటికప్పుడు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టేసాడండి. ప్రెస్ మీట్ పెట్టేసి చాలా విచిత్రంగా మాట్లాడుతుంటాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ ఉంటున్నారు నాకు అర్థం కదా. స్పృహలో ఉంటున్నారా? రాజకీయాల్లో ఉంటున్నారా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? అప్పుడప్పుడు నిద్రపోయి తక్కలేసి ఏదో పిచ్చివాగుడు వాగేసి వెళ్ళిపోతున్నారా? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయాలు మీ దృష్టిలో ఉన్నాయా అనేది నాకు అనుమానం. పోనీ మీ దృష్టిలో ఉంటే మాట్లాడవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి నిద్రపోతా ఉన్న వ్యక్తి అప్పటికప్పుడు లేచి ఒక ప్రెస్ మీట్ పెట్టి తలాతోక సంబంధం లేకుండా ఏదేదో పిచ్చివాగుడు వాగేసి వెళ్ళిపోతాడు. ఇది మొన్న కరెంటు బిల్లులకు సంబంధించి, కరెంటు ఛార్జీలకు సంబంధించి మాట్లాడినట్టు ఎంత దారుణంగా మాట్లాడాడంటే, కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెంచిందంట. అప్పుడు ఈ పనోడు, అప్పుడు ఎంపీగా ఉన్నాడు ఈ పనోడు అవిశ్వాస తీర్మానం పెట్టాడంట. తిరిగి చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాడంట. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడిందంట. చెప్పి చూసావా, లాజిక్ చెప్పి చూసావా? అది నిద్రమతులోంచి వచ్చి ఏదో పిచ్చవాగుడు వాగేసి వెళ్ళిపోవడం అంటే తిరుగుతూనో లేకుండా. మాకు ఎవరికో కూడా ఒక 10 నిమిషాలు బుర్రలు పనిచేయాల. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది? 2009 నుంచి 2014 వరకు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఈయన ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎప్పుడు మద్దతు ఇచ్చాడు? మాకేం 10 నిమిషాల పాటు అర్థం కాల. దాన్ని పిచ్చి అంటారన్న అంబటి రాంబాబు, దాన్ని పిచ్చి అంటారు మాట్లాడు. ఎందుకంటే సినిమా డైలాగులు చెప్తే సహించాం. మొన్నటిదాకా నువ్వేం చెప్పావే? సినిమా డైలాగులు కాదు, పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు. పుష్ప సినిమా హీరో నువ్వు సహించవు. ఎందుకంటే సూపర్ హిట్ అయ్యే సినిమా కదా, అది నీకు ఇష్టం లేదు. అందుకని దానిలో డైలాగ్ నువ్వు సహించవు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. నువ్వేమన్నావే? ఎవడు అమ్మాయికి పాపం తెలియని ఇది బోర్డు పెట్టున్నాడు. నువ్వేమన్నా? ఉప ముఖ్యమంత్రివి, సినిమా నటుడివి, శాసనసభ్యుడిగా గెలిచిన వాడివి, ఏమన్నావు నువ్వు? తొక్కి నారదీస్తావా? మరి జగన్మోహన్ రెడ్డి అన్నాడు తొక్కి నారదీస్తామని చెప్పేసి ఆ కార్డు పట్టుకున్నావు కదంట. పిచ్చోడా, పవన్ కళ్యాణ్ గారు అన్నది జగన్మోహన్ రెడ్డిని. మీ కార్యకర్తల చేత ప్లకార్డులు పట్టించి మేము రప్ప నరుకుతాం, తప్పే ఉంది అని మద్దతు ఇస్తే కాలుకు కాలు చెయ్యి తిప్పేసి మూలలో కూర్చోబెడతామని జగన్మోహన్ రెడ్డిని అన్నది. మీ కార్యకర్తలను కాదు. సరే, ఆ పట్టుకున్నవాడు అమాయకుడే అనుకుందాం. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి ఇక్కడ? మనం రాజకీయాల్లో ఉన్నాము, నరికేస్తాము, పీకేస్తాము, పొడిచేస్తాము అంటే మనకి ఎవడు ఓట్లేడు. ఇది సమంజసం కాదు, ఇది పద్ధతి కాదు. మన సినిమా డైలాగులు తీసుకొచ్చి రాజకీయంగా రప్ప వేస్తాం, నరుకుతాము, ఇలాంటి డైలాగులు మనం వాడకూడదని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి కూడా శాసనసభ్యుడేగా, మాజీ ముఖ్యమంత్రి కదా, రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించాడు కదా. మరి ఈ నీతులు, ఈ సూక్తులని జగన్మోహన్ రెడ్డి చెప్పతో ఎడంకాలతో తంతాడేనా? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కరెక్టే, శాసనసభ్యుడు కరెక్టే. ఆయన ఏం మాట్లాడాలో నువ్వు చెప్పే ముందు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలో కూడా వీళ్ళు చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడాడు? మంచిదే కదా, రప్ప నరుకుతామంటే మంచిదే కదా. ఆ తర్వాత మీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడుతున్నాడు, దానికి ఏం తెలియట్లా. నిన్న కాకముందు ఆడాడు తొన్నంతుంటాడు, ఆ పేరుని గిట్టిగాడు. ఆడేకంగా తెలుగుదేశం నాయకులు ఎవరిని ఇంట్లో లేకుండా చేస్తుంటాడు ఆడు. మరి ఏమనాలి? రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదు ఇవన్నీ కూడా. అంటే మీరు ఎన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలన్నా చేయొచ్చు, కానీ దానికి ఎవరు కూడా ఖండిస్తూ సమాధానం చెప్పకూడదా? పైగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలిసా? మీకు తెలిసేటి అసలు? సరే, రాష్ట్రంలో మీరు అనుకున్నట్టుగా ఏదో జరిగిపోతుంది, మాట్లాడండి, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి. ప్రెస్ మీట్లు ఎట్టి అప్పబోయకూడదు దీనికి. ఇంకా మాట్లాడు. నువ్వైతే తొక్కి నారదీయొచ్చు. అవును, అమాయకుడు ఏం మాట్లాడకూడదు. అమాయకుడు మాట్లాడితే నువ్వు సహించవు. అమాయకులు అంట రప్ప తలలు నరుకుతామని చెప్పేసి అమాయకులు మాట్లాడతారా? ఏమంటే చూసారా వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారో మనుషులు? వీళ్ళ సైకోలు. ఎవడు మాట్లాడినా సరే, సినిమా చూశారు, పుష్ప సినిమా చూశారు, అందులో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ని జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి
ఒక పెద్ద పోస్టర్ పట్టుకొని మేము 29 ఎన్నికల తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని జనసేన నాయకుల్ని కార్యకర్తల్ని అదేదో జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేలు తలలో నరికినట్టుగా నరుక్కుంటా పోతామని చెప్పేసి అని బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా పెద్ద పెద్ద ప్లకార్డులు పట్టుకొని వైసీపీ కార్యకర్తలు బెదిరిస్తూ ఉంటే వాళ్ళ అమాయకులు అయిపోయారా? ఏంటి ఎవడన్నా అమాయకులు అంటారండి? వాళ్ళను ప్రోత్సహించారు. ఆ గంజాయి బ్యాచ్ని అంతా ప్రోత్సహించింది వీళ్ళే. అలాగే ఇక్కడ కూర్చొని వీళ్ళు చెప్తున్నాడు ఏం జరుగుతుందో తెలిసా? నీకు తెలుసా ఏం జరుగుతుందో? ఏదో జరిగిపోయింది అంటారు. ఏం జరిగిపోయిందో చెప్పరు. ఏం జరిగిపోయిందా మాట్లాడు. వెళ్తే తప్పలేదు, వెళ్ళొచ్చు. జగన్మోహన్ రెడ్డి బయటికి రావచ్చు, పర్యటనలకు వెళ్ళొచ్చు, పరామర్శలకు వెళ్ళొచ్చు. కానీ దానికి ఒక అర్థం ఉండాలి. మన ఉదాహరణకి నువ్వు రోడ్డు మీద డ్యాన్స్ చేసావు కదా, పోలీసుల మీద పెద్ద పెద్ద రంకులు వేసావు కదా, ఆ పర్యటన తీసుకో. అదొక శుద్ధ బొక్క పర్యటన కదా. ఎవడో బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని చచ్చిపోవడం ఏంటి? చచ్చిపోయినడికేమో విగ్రహావిష్కరణ ఏంటి? ఆ పర్యటనకు వెళ్తూ ఇద్దరిని చంపేయడం ఏంటి? చంపేసింది కాకుండా ఇక్కడ కూర్చొని డ్రామాలు ఆడడం ఏంటి? ఆ సింగయ్య కేసు ఇప్పటికీ మీరు సమాధానం చెప్పట్లేదు కదా. అంతగా స్పష్టంగా కనబడుతుంది కదా. దాని గురించి సమాధానాలు చెప్పరండి, దాని గురించి మాట్లాడరండి. ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు పాఠాలు చెప్పమంటూ ఇంత బాగా చెప్తాడు. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి, సింగయ్య కేసు అంశం డైవర్ట్ చేయడానికి కాసేపు ఈవీఎంలు అంటారో, కాసేపు పవన్ కళ్యాణ్ గారి మీద తిడతారో, లేదంటే లోకేష్ గారినో, లేదంటే చంద్రబాబు నాయుడు గారినో, ఏ ఒక్క వైసీపీ నాయకుడైనా సరే వ్యక్తిగతంగా విమర్శిస్తే డైవర్ట్ అవుతారు కదా అని చెప్పేసి ఆ ప్రయత్నాలు కూడా చేశారు కదా. ఏమంటాం బాబు? జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల ఎవరికి ఉపయోగం అయ్యా? ఎందుకు బయటకు వచ్చాడు? ఏ ఉద్దేశంతో వెళ్ళాడు పల్నాడికి? ఎందుకు ఇద్దరు చనిపోవడం గల కారణం అయ్యాడు? ఆ పర్యటనలో ఇద్దరు చనిపోయారు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కొంపలోంచి బయటికి రాకుండా ఉంటే ఇద్దరు కాదు ముగ్గురు ప్రాణాలు నిలబడేవి. ఈ ముగ్గురు ప్రాణాల కంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కువ కాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి బయటకు వెళ్తే ప్రాణాలు పోవాలా? దానికి మళ్ళీ మీరు ఒత్తాస పలకడమా? ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలా? ఇలాంటి మొదటి మాటలు మేము చాలా చూసాంలే. కానీ ఈ పనికి మాల్సోది ఎంతసేపు చెప్పినా నీ వల్ల దమ్మిడిలో ఉపయోగం ఉండదు. ఏదైనా మాట్లాడాలనుకుంటే రాష్ట్రంలో ఏదైనా మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా, లేదంటే మీరు ప్రభుత్వాన్ని ఏదైనా అడగదలుచుకున్నా అసెంబ్లీ ఒకటి ఉంది మనకి. అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించవచ్చు. మనకు ఆ అవకాశం ఉంది. మనం ఆ అవకాశాన్ని పెట్టుకొని ఎక్కడికి వచ్చి అప్పబాయ కూరలు చెప్తే ఎలా అమ్మటరం బాబు? జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తే తప్పు కాదు, వాళ్ళ అమాయకులు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఖండిస్తే అది తప్పు, ఖండించడం తప్పు. ఏం చేయమంటారు? ఇవాళ మీ కార్యకర్తలు మీరు ఏం చెప్పాలి? మనం అధికారంలోకి వస్తాం రావని తెలియదురా? 29 నాటి సంగతి. ఆ రోజు అధికారంలోకి వస్తే ఓకే, లేదంటే ఇవాళ చెక్కాలనుకుంటే తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు మనకు ముందే చెక్కేస్తారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దు. మీరు అంత పెద్ద మగోళ్ళు ఏం కాదు. ఇక్కడ ఎవడు పీకేసేది ఏమి ఉండదు. మనం ఏదన్నా ప్రజలకు చేసింది ఏమన్నా ఉంటే ప్రజలకు చెప్పాలి. అంతే తప్పితే వ్యక్తిగత దోషాలకు పనిచేయదు. అంతసేపు మాట్లాడు, 20 నిమిషాలు మాట్లాడు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా చెప్పచ్చుగా? అదొక క్వశ్చన్ మార్క్ అలాగే ఉంచేసాడు. నువ్వు రాష్ట్రంలో ఉంటున్నావా? మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటున్నాడు? బెంగళూరులో కదా. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో బెంగళూరు వెళ్ళిపోయాడు. నువ్వు ఎక్కడ ఉంటావు అది ఎవడికి తెలియదు. నువ్వు ఎక్కడ ఉంటావా అనేది తెలియదు. గుంటూరులో ఉంటావా, లేదంటే నర్సరావుపేటలో ఉంటావా, లేదంటే నీకు ఫామ్ హౌస్ ఉంది, ఫామ్ హౌస్లో ఉంటావు అనేది ఎవడికి తెలియదు కదా. అదొక రహస్యం అన్నమాట. మీ నాయకుడు ఏపీలో ఉండడా? బెంగళూరు వెళ్ళిపోతాడా? అసలు మీరు ఇక్కడ రాష్ట్రంలో ఉంటున్నారా? మీరు రాష్ట్రంలో పీకిందే ఉంది ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక పర్యటనలో కనబడుతూనే ఉన్నారు కదా. ఎలా మంది దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు దమ్ముగా ధైర్యంగా అసెంబ్లీకి వెళ్ళమనండి. అది కదా కావాల్సింది. అంతే తప్పితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని చెప్పేసి పొలవమని ప్రెస్ మీట్లు పెట్టేసి మీరు 15 ఏళ్ల పాటు ఉడిగిన్నేస్తారా బాబు? రాష్ట్రాన్ని మీకు చేతిలో పెడితే ఏం చేశారో మేము 5 ఏళ్ళు చూసాం. మేము వ్యక్తిగత సంపాదనలు మినహాయించి రాష్ట్రాన్ని పీకింది ఏమీ లేదు.
పోనీ ఏం చేసారో చెప్పండి. ఏం మాట్లాడితే బటన్ నొక్కేసాం అది ఒకటే చెప్పుకొస్తారు కానీ మీరు చేసిన అప్పు ఎంతయ్యా? మీరు చేసిన అప్పుకి మీరు పంచిన దానికి ఏమైనా పొంతనుందా? లేదు. ఒక రోడ్డు వేసారా? ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఎక్కడైనా సరే మేము పలానా రోడ్డు వేసామని చూపించగలుగుతారా? చూపించలేరు. పలానా పరిశ్రమ తీసుకొచ్చామని చూపించగలుగుతారా? చూపించలేరు. లేదు మేము పలానా బిల్డింగ్ కట్టాము, ప్రభుత్వ కార్యాలయం చెప్పి చూపించగలుగుతారా? చూపించలేరు. 3 రాజధానులు అన్నారు, ఏమైనా చేశారా? లేదు. మద్యపాన నిషేధం అన్నారు, ఏమైనా చేశారా? లేదు. సిపిఎస్ రద్దు అన్నారు, ఏమైనా అయ్యిందా? లేదు. పోలవరం కట్టేస్తామన్నారు, ఏమైనా చేశారా? చేయలేదు. ఇలా రాష్ట్రానికి పనికొచ్చేవి, రాష్ట్రానికి ఉపయోగపడేవి, రాష్ట్ర అభివృద్ధికి పనికొచ్చేది ఏదైనా చేశారంటే ఒకటి కూడా చేయలే. ఏమీ చేయలే. అప్పులు చేయడం, సగం తినేయడం, సగం పంచడం, సగం తినేయడం, సగం పంచడం, సగం కూడా కాదు, రూపాయి అప్పు తెస్తే పావలా పంచడం, 30 తినేయడం. ఇదే కదా మన బతుకంతా కూడా అక్కడ కదా. మధ్యలో ఎంత తినేసరే బయటకు వస్తానే ఉంది కదా, చూస్తూనే ఉన్నాం కదా. ఇంకా ఎందుకు ఇక్కడికి వచ్చి ఈ పనికి మాల మాటలు అంబట్రాం బాబు? ఇంకెప్పుడు కూడా ఇలాంటి సొటారి మాటలు మాట్లాడమనకు. సొట మాటలు అంటారు వీటిని. ఈ మాటలొద్దు. ఈ కట్టిపెట్టేస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి.